యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి దేవుడు కాపాడినందుకు వేలాది వందనం తెలియజేసుకుందాము. మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం మనందరితోటి ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతున్నాడు. మనం దేనికోసం భయపడుతున్నామో భయపడే అవసరం లేదని చెప్పని మాట్లాడుతున్నాడు. మరి వాక్యం కొరకు దేవుని ప్రార్థించుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. దేవాది దేవ, ఆదియు అంతమైన వాడ, నిత్యుడు భగ తండ్రి, నిరంతరం ఉండువాడ, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనం స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి, స్తోత్రం నాయన. నా పెదవుల్ని స్థిరమైన బోరుగా వాడబడని నా తండ్రి ప్రభా, నా తండ్రి నీవిచ్చు తలంపులైనా, నీవిచ్చు హృదయాలోచనతోనైనా నా తండ్రి వాక్యం చెప్పగలిగే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నేనుగా కాకుండా నాయన నీవుగానైనా నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో వాళ్ళందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ఏదైతే ప్రేరేపిస్తున్నారో ప్రభా, బిడ్డలందరికీ తెలియపరిచిన ఆయన దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేనయ్యా. ప్రియ సహోదరులారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం సమాధాన రోమపత్రిక 16వ అధ్యాయం ద్వారా 20 వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సమాధాన కర్తవగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. మరి అదే వచనంలో, అదే అధ్యాయంలో 24వ వచనం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు అందరికీ తోడయ్యుండునుగాక అని చెప్పనని మాట్లాడుతున్నాడు. మరి ఎంతగా ఈరోజు మనల్ని ప్రభువు ఆశీర్వదిస్తున్నాడంటే ప్రతి ఒక్క దాంట్లో మనకి ఆయన కృప తోడై ఉంటుందంట. సైతాన్ శోధనతోటి బాధపడుతున్న ప్రతి ఒక్క వేదనలన్నిటినీ ఈరోజు మన పాదముల కింద యేసు నామములో చితకదొక్కుతున్నాడంట. మరి దేవుడు ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యంగా మన కుటుంబంలో కార్యం జరిగిస్తున్నాడో, మరి ఎంత ఇదిగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న ప్రతి ఒక్క బాధ నుంచి దేవుడు ఈ దినము సమాప్తం చేస్తున్నానని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేనికోసమైతే మీరు చింతిస్తున్నారో వాటన్నిటిలో దేవుడు కృప తోడయ్యుండును గాక అని చెప్పనని మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రతి ఒక్క దాంట్లో దేవుడు కృప మా అందరిపైన అభిషేకిస్తున్నానని చెప్పనని మాట్లాడుతున్నాడు. దేవుడు సమాధానకర్తవగు దేవుడు శీఘ్రమే మన పాదముల కింద సైతాన్ని చితకదొక్కించును గాక అని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఈ దినం మనతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రతి దినము మనల్ని ఏదో ఒక విధంగా ఆశీర్వదిస్తానే ఉన్నాడు దేవుడు. ఎన్నో విధాలుగా, ఎన్నో కృపలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేళ్ళు మన పట్ల దాచిపెట్టి ఉన్నాడు దేవుడు. కానీ మనం ఎలా నడుచుకోవాలి? యేసయ్యా మాకు సహాయం చేయవా, యేసయ్యా మాకు సహాయం చేయవా అని చెప్పనని ఆయన్ని గోజారుతూ మనము ప్రేమిస్తూ ఆయన ఎలా మనల్ని నడవమంటున్నాడో, ఏ విధంగా నడుచుకోమంటున్నాడో ఆ విధంగా మనము నడుచుకోవటానికి ముందుకు కొనసాగించాలన్నమాట. మనం కొనసాగించే కొంది యేసయ్యా మాకైతే ఏ ఆధారం లేదయ్యా, మాకు ఏదైనా ఉన్నది అంటే నా తండ్రి ప్రభా అది నీవు ఇచ్చినదేనయ్యా, నీవు ఇచ్చిన బహుమానమేనయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రమే అని చెప్పనని మనం ప్రతి ఒక్క దాంట్లో మనము దీని మనసు కలిగి యేసయ్యని బతిమాడుకుంటూ ఉండాలంట. ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండే కొంది యేసయ్యని మనము నా తండ్రి బుజ్జి అని చెప్పని మనం చిన్నపిల్లల్ని ఎలా బతిలాడుకుంటామో అలాగా యేసయ్యను కూడా యేసయ్యా మాకు సహాయం చేయవా, యేసయ్యా మాకు ఇది కావాలయ్యా, యేసయ్యా మేము పలానా చోటుకి వెళ్ళాలి యేసయ్యా, పలానా కార్యక్రమాల్లో మేము వెళ్ళాలి యేసయ్యా, పలానా శుభకార్యానికి ముందుకు వెళ్ళాలి యేసయ్యా, మా గృహాల్లో సొంత గృహాలు కట్టించుకోవడానికి సహాయం చేయేసయ్యా అని చెప్పనని మనము అడగాలంట. దీని మనసు కలిగి ఆయన్ని అడిగే కొంది అమ్మని ఎలా అడుగుతాము, నాన్నని ఎలా అడుగుతాము? నాన్న దగ్గరన్నా కొంచెం భయపడతాం కానీ అమ్మ దగ్గర భయపడం కదా. అలాగా దేవుణ్ణి కూడా నాన్న మాకు సహాయం చేయవా అని చెప్పనని అడగంగానే సహాయం చేస్తాడంట. యేసు నామంలో ఈరోజు మనలో ఎన్ని సంవత్సరాల నుంచి మనం బలహీనంగా ఉన్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి మనకు రాని జవాబుని ఈ దినం ఇస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది ఏదైనప్పటికీ, ఏ సమస్య అయినప్పటికీ దేవుడు మనకి శక్తిని అభిషేకిస్తున్నాడంట. ఆత్మకృపావరాల్ని మన మీద అభిషేకిస్తున్నానని చెప్పనని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు
ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండునుగా అని చెప్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తుల వారి కృప అంటే ఎంత మహాభివృద్ధో, ఎంత మహాఘనంగా ఉంటుందో అది అసలు మనం చెప్పుకోలేం. ప్రియ సహోదరులరా, దేవుడు చెప్పే ప్రతి ఒక్కటి దేవుడు వాగ్దానాలు మనం పొందుకోవాలంటే చాలా కష్టం. కానీ దేవుడు ప్రతి దినం మనతో ఏమైనా మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, నేను మీ దగ్గర నుంచి ఏమీ కోరుకోవటం లేదు, నాకు ధనం కావాలని మీ దగ్గర నుంచి నేను కోరుకోవటం లేదు, కానీ మీరు సంతోషంగా ఉండాలి, మీ కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ ఆనందంగా ఉండాలి, ఎవరికి ఏ హానికరం కలగకూడదు అని చెప్పానని దేవుడు మనం తినే ఆహారం బట్టి, తాగే నీరుని బట్టి, ప్రతి ఒక్క దాంట్లోనూ మనకి ఏ విష పదార్థాలు మన కడుపులోకి పోకోకుండా మనం మంచి ఆరోగ్యం కలిగి జీవించాలని చెప్పానని, మంచి దారికి నడిచి మంచి మార్గాన్ని నడవటమే దేవుడికి ఇష్టమంట. మరి మురికి నీళ్ళలో తామర పుష్పం ఎలా అందంగా పైకి తేలాడు ఉంటుందో, ఒక చెమ్మ కూడా ఆ పువ్వు మీద పడుకోకుండా ఎంత అందంగా పైకి తేలాడిద్దో, అదే జీవితంలో లోకం అనేది మురికి అన్నమాట. లోకం అనే పాపంలో మనం ఉండకుండా తామర పుష్పం ఎలా అందంగా ఉంటుందో అదే జీవితంలో మనం నడిస్తే బహు ఆనందంగా ఉండిద్దంట. ఎంత అంటే చెప్పలేనంత ఆనందం, మహదానందం, చెప్పలేనంత సంతోషం అనమాట. అలాగా దేవుడికి చాలా సంతోషం అంట, ఎంతో ఆనందం అంట. మనం చెప్పే ప్రతి క్షణం మనం ఏదైతే దేని గురించి అయితే మనం మాట్లాడతామో వాటన్నిటిలో దేవుడికి మహా ఇష్టం అంట. ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయనకి మనం చేసే ప్రతి ఒక్క చిన్న పని కూడా ఆయనకి పెద్ద పనిలాగా చాలా సంతోషిస్తాడంట. మనము తల్లిదండ్రులు మనం ఏం చేస్తారంటే చిన్నపిల్లలప్పుడు పుట్టినప్పుడు ఈ బిడ్డ పసిబిడ్డ పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు బోసి నవ్వుతోటి నవ్వుతాడే, నవ్వినప్పుడు తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో అలాగే మనం నడిచే ప్రతి ఒక్క మంచి మార్గంలో దేవుడు మనకి ఆయన అంత సంతోషపడతాడంట. మన నడవడికలు చూసి నా బిడ్డ చూడు తప్పటడుగుల్లోంచి ఎంత అందంగా వస్తుందో, తొలగిపోకుండా ఎంత అందంగా నడుస్తుందో అని చెప్పనని మహా సంతోషం, మహానందం కలిగి బహు ఆనందిస్తాడంట. ఆయన ఆనందించే కొంది మనకి కృప తోడుగా ఉంటుందంట. ఆయన కృప ఉన్నదంటే మనకి ఏది కొదువు లేదు, ధనానికి కొదువు లేదు, వస్త్రాలకి కొదువు లేదు, సొంత గృహాలకి కరువు లేదు. మనం ఎదుటి వారికి ఇచ్చేవారుగానే ఉంటాం, కానీ ఎదుటి వారి దగ్గర మనం పుచ్చుకునే వారంగా ఉండమన్నమాట. మరి ఏదైనా మాట్లాడుతున్నాడు కదా దేవుడు, సైతాన్ శోధల్ని సమాధానకర్తగా దేవుడు మీ పాదముల కింద శీఘ్రమే చితకదొక్కించను గాక, దేవుడు కృప మీకు తోడయ్యుండును గాక అని చెప్పనని మాట్లాడుతున్నాడు. దేవుడి కృప మనకి తోడై ఉందంటే ఎంత సంతోషమో చూడండి. ఏ సమస్యనైనా మన పాదముల కింద అట్టే చేతికి దొక్కేస్తామంట, దాన్ని అసలు లెక్క చేయమంట. మనం అంత జ్ఞానం కలిగి, అంత వివేచన మనసు కలిగి మనం జీవించాలి. మన జ్ఞానం, మన వివేచన కాదు, దేవుడిచ్చు జ్ఞానంతో మనం జీవించాలి. ప్రతి క్షణం అడగాలి, ప్రభా మాకు నీ జ్ఞానాన్ని దయచేయ్యా, నీవిచ్చు వివేచన కలిగిన మనసును మాకు దయచేయ్యా అని చెప్పనని దేవుణ్ణి ప్రతి క్షణం అడగాలి. ఆయన ఇచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే, మనం చదువుకోని వారమైనా సరే, మనకి ఏ చదువు లేదనుకున్నప్పటికి కూడా దేవుడి కృప అంత అధికంగా సంతోషంగా జీవిస్తామన్నమాట. అంత ఆనందాన్ని దేవుడు మన పట్ల కృపను చూపిస్తాడంట. ఎంత కృప అంటే మహాభివృద్ధి పొందే కృప. ఎన్నిట్లనైనా మనల్ని తలగానే నియమిస్తాడు, తొగ్గా నియమించనని చెప్పేశాడు దేవుడు. ఆయన కృప మనకుంటే మనము ఎంతమంది ఉన్నతమైన స్థలంలో నిలబడి ఉంటారో, ఎంతగా ఉంటారో వాళ్ళకంటే హెచ్చుగా మనల్ని నిలబెడతానని దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయ ఆలోచనలంట మనం అడక్కు ముందే ఆయన మనకి తీరుస్తాడంట. ఎట్లాగంటే ఆయనకి తెలుసు మన మనసులో ఉన్న ప్రతి ఒక్క సమస్య ఆయనకు తెలుసంట. మరి ఈ దినము దేవుడు కృప మీకు తోడైయుండును గాక అని చెప్పానని మాట్లాడుతున్నాడు దేవుడు. మరి 20వ వచనం ద్వారా 24వ వచనం ద్వారా 2 వాక్యాల్లో 2 వచనాల్లో మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు కృప మీకు తోడైయుండును గాక, యేసుక్రీస్తుల వారి ప్రభు మనకు అందరికీ తోడైయుండును గాక అని చెప్పనని ప్రతి ఒక్కళ్ళు దీవించబడేలాగన, ఆశీర్వదించబడేలాగన మనకి దేవుడి కృప ఈ దినం తోడుగా ఉంటుందని చెప్పనని దీవిస్తున్నాడు అనమాట. రోమాపత్రికలో 20వ వచనం 24వ వచనం ద్వారా దేవుడి కృప మనకి తోడయ్యుండను గాక అని చెప్పనని దీవించాడంటే మనకి ఇంకా తిరిగే లేదు. సహోదరులారా, దేవుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట అది వాక్యం కాదు, దేవుడే వాక్యం. దేవుడు మనకి కళ్ళ కనిపించడు,
ఆయన ఎలా ఉంటాడంటే గాలిలో ఆయనే ఉంటాడు, వర్షంలో ఆయనే ఉంటాడు, ఎండలో ఆయనే ఉంటాడు, వెలుగులో ఆయనే ఉంటాడు, చీకట్లో కూడా ఆయనే ఉంటాడు. సముద్రాల మీద ఆయనే ఉంటాడు, నదుల మీద ఆయనే ఉంటాడు, కాలువల మీద కూడా ఆయనే నడుస్తాడనమాట. మన గృహాల్లో ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మనలో ఉన్నాడు. మన బాధ కలిగినప్పుడు మనలో ఉంటాడు, పడిపోనికోకుండా మనలో ఉంటాడు. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన పక్కన నిలబడి, బిడ్డ నువ్వేం చేస్తున్నావు, మనం తప్పు చేసినప్పుడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఇది తప్పు చేయమాకు, అది చెడు జరుగుతుంది, నువ్వు దాన్ని ముట్టుకోమాకు, నువ్వు ముందుకు వెళ్ళమాకు, అక్కడ అపాయం ఉంది, ఈ పక్కకి వెళ్ళమాకు, ఇక్కడ నీ చెడు జరుగుతుంది, ఇటు పక్క నడువు, నీకు మంచి జరుగుతుంది, నూతన మార్గాలు తెరవబడతాయి అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఏది మంచో ఏది చెడో మనకి ప్రతి క్షణం నేర్పుతాడనమాట. ఆయన కృప అంటే ఎంతో ఎంతో చెప్పలేనంత ఆనందం అనమాట. ఈ దినం రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క మాట ఈరోజు సమాధానకర్తవగు దేవుడు మనకు తోడుగా ఉన్నానని చెప్పని మాట్లాడుతున్నాడు. ఆయన కృప నిరంతరం మనకి తోడుగా ఉంచుతానని చెప్పనని మాట్లాడుతున్నాడు అనమాట. మనకి ఎన్నడికి తప్పిపోడంట. మనం మర్చిపోయినప్పటికీ ఆయన మనల్ని మర్చిపోడంట. మన తల్లి గర్భంన పడకముందే, రూపింపక ముందే ఆయనకి మనం ఏమై ఉన్నాము, మన జీవితం అంతా ఆయన ముందే చదివేసి ఆ తర్వాత తల్లి గర్భంలో మనల్ని వేస్తాడంట. పాప గర్భం నుంచి మనం బయటకు వచ్చినప్పుడు పాపులమే, మనం పుణ్యులం కాదు. ఎందుకంటే దేవుడు ఒక్కడ మాత్రమే పరిశుద్ధాత్ముడు. ఆయన ఒక ఆత్మ ద్వారా ప్రేరేపించి ఇంకా మరియ గర్భాన పుట్టి భూమి మీదకి వచ్చి అప్పుడు మనం అందరం చేసిన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని తొలగించడం కోసం ఆయన ఎంతో సేవ చేసి ఎంతో కష్టపడి కలవరి శిలువలో ఒక గొర్రెపిల్ల మాదిరిగా మనందరికీ ఆయన పరిశుద్ధ రక్తం కార్చి ఆ పరిశుద్ధ రక్తంతో మనందరి పాపదోషములు తొలగించడం కోసం భూమి మీదకి వచ్చాడు. తండ్రి చెప్పిన మాట విని తండ్రి ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారమే నడుచుకున్నాడు. చనిపోతూ కూడా మనల్ని ఆశీర్వదించమనే తండ్రిని అడిగాడు. కానీ వీళ్ళు నాకు చెడు చేశారు, వీళ్ళు ఇలా అయిపోవాలని చెప్పనని కోపగించుకోలేదంట. ఎంత గొప్ప దేవుడేనండి. మనమైతే ఎవరన్నా ఏదన్నా అంటే మనల్ని ఇలా మాట్లాడారు, వాళ్ళు ఇంకా భూమి మీద ఉండకూడదు, వాళ్ళు అట్లాగే వీళ్ళు ఎట్లాగా అని చెప్పనని భూమి మీద మనుషుల నైజం అదే కాబట్టి, భూమి మీద ఉండే మనుషులు మాటలు అవే కాబట్టి మనకు తెలియదు కాబట్టి మనం అలా మాట్లాడతాం. కానీ తండ్రి నిత్యం మనల్ని రక్షింపజేస్తూ నిత్యం మన పాపదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తూ ప్రతి క్షణం ఆయన మనతో మాట్లాడుతూ జీవిస్తున్నాడు అనమాట. బిడ్డ మీ చెయ్యి జారిపోతున్నారు, నా చెయ్యి జారిపోతున్నారు, ఎటు వెళ్ళిపోమ్మకండి, పడిపోతారు వెళ్ళిపోమ్మకండి అని చెప్పనని ప్రతి క్షణం మనల్ని గద్దిస్తూ ప్రేమిస్తూ లాలిస్తూ జోలపాడుతూ మన అందరి దగ్గరికి ఆహ్వానించుకుంటున్నాడంట. ఆయన చల్లటి ఒడిలో మనకి సేద తీర్చుకోవడానికి ఆయన మనకు అవకాశాన్ని ఇచ్చాడంటే ఎంత గొప్ప బహుధన్యులం అండి. మనం ఆయన ఒడిలో సేవ తీర్చుకోవాలంటే ఎంతో అదృష్టవంతులు అయి ఉండాలి, ఎంతో నీతిమంతులు అయి ఉండాలి. మరి అట్టి కృపని దేవుడు మనకు కూడా అనుగ్రహించాలని దేవుణ్ణి అడుగుదాము. ఏమనంటే ప్రభా మాకు జ్ఞానాన్ని దయచేయండి, వివేచన కలిగిన మనసును మాకు దయచేయండి అయ్యా అని చెప్పనని ఇప్పుడు వరకు మేము తెలిసి తెలియక పొరపాట్లు చేస్తున్నామయ్యా, క్షమించండి ప్రభా అని చెప్పనని అడగాలి దేవుణ్ణి. ఆ మాట అడిగితే ఆయన చల్లటి ఒడిలో మనం ఉన్నంతసేపు మనకి మన పిల్లలకు కానీ మన కుటుంబంలో ఎవరికి ఏ హాని అనేది కలగదు. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ చీకటిలో నిలబడ్డప్పటికీ మనం ఒక వెలుగులో ఉన్నట్టే ఉంటుందన్నమాట. అమావాస్య రోజు కూడా మన కుటుంబంలో వెలుగే ఉండిద్ది కానీ చీకటి ఉండదు. అందరికి అమావాస్య అయినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి వెలుగే ఉండిద్ది. అమావాస్యలో కూడా తెల్లటి వెలుగు, ఎంత వెన్నెలంటే అందమైన వెన్నెల్ని ఆ గృహంలో నింపుతాడనమాట. అట్టి కృప కలిగి ఈరోజు దేవుడు మనకి అలాంటి కృపని మనకి దేవుడు ఇస్తున్నారనమాట. మనము ఏ సైతానైనా ఏ క్రియలైనా ఏ బంధకాలైనా ఏదైనా సరే మనల్ని ఇంకా ముట్టవంట. ఆయన కృప మన మీద ఉన్నప్పుడు, ఆయన ఆత్మ కృపావరాలు మన మీద అభిషేకించినప్పుడు అజ్ఞాన ఆత్మని మన మీద అభిషేకిస్తాడంట. ఆయన కృప మనకు తోడంటే ఆయన ఆత్మతోటి అభిషేకించినప్పుడు మనల్ని చూసి అవి పారిపోతాయే కానీ మనలో ఉన్న ప్రతి ఒక్క క్రియలు కానీ ప్రతి ఒక్క అనారోగ్యములు కానీ ఏ జబ్బులు ఉన్నా ఏ వ్యాధి బాధలు ఉన్నప్పటికీ ఏ కష్ట నష్టములు ఉన్నప్పటికీ ఏ అప్పులు బాకీదులు ఉన్నప్పటికీ ఏ అసమాధానం ఉన్నప్పటికీ ఏ అనారోగ్యాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క సమస్యలోనూ ఆయన వెలుగుతోటి అవన్నీ తొలగిపోతాయంట. అట్టి కృప కలిగి ఈరోజు దేవుడు
మనందరిపైన అభిషేకించున్నాడు. మరి సహోదరులారా, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని పాదాల చెంతకెళ్ళి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కళ్ళం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని మరి దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఆయన కృప ఎప్పటికీ మన పైనుంచి తొలగిపోకుండా మనము ఆయనకి ఎలా నడిచి ఆయన మంచి మార్గాల్లో మనం ఎలా నడవాలో దేవుణ్ణి అడుగుదాం, నేర్పించమని అడుగుదాం. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా స్తోత్రం నాయన, ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. చిన్న మందగా మమ్మల్ని అందరినీ నాయన నా తండ్రి ఒక చోట చేరుస్తున్నందుకే నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను ప్రేరేపించినైనా ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉందో నా తండ్రి ప్రభా, ఆ బిడ్డలకి మెసేజ్ వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారయ్యా నాకైతే తెలియదు కన్నైనా ఈ దినం నా తండ్రి ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు కదా, సమాధానకర్తవగు దేవుడు సాతాను శీఘ్రమే మీ పాదముల కింద చితకదొక్కించును కాక అని చెప్తున్నావయ్యా. అదే ప్రకారంగా మా జీవితాల్లోనైనా మాలో ఉన్న ప్రతి ఒక్క పాపదోషములన్నిటినైనా మా పాదముల కింద శీఘ్రమే చితకదొక్కించును కాక యేసునామములో ఆమేనయ్యా. నా తండ్రి ప్రభా, నీవు లేని జీవితంలో క్షణపాటు కూడా మేము జీవించలేమయ్యా. నీ కృప ఈ రోజునైనా నా తండ్రి ప్రభా 20వ వచనం ద్వారా 24వ వచనం ద్వారా నైనా రోమపత్రిక 16వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడే విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నా తండ్రి ఏమిచ్చినా నీకు రుణం తీర్చుకోలేం ప్రభా. నా తండ్రి మాకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి అలాంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు నా తండ్రి ప్రభా, బిడ్డలందరికీ నేను ఈ మెసేజ్ వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఏ విషయాలు అయినప్పటికీ నా తండ్రి బిడ్డలందరికీ నా తండ్రి నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. ఈ పాదపీఠ మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తి పట్టుకోండి అయ్యా. నా తండ్రి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడిన గుంపులో ప్రతి ఒక్క కుటుంబం ఉండాలి తండ్రి ప్రభా. ఏ కుటుంబంనైనా నా తండ్రి వదలబడిన గుంపులో ఉండకూడదు ప్రభా. అట్టి కృప దయచేయమని ప్రతి ఒక్క కుటుంబాన్ని పరలోకానికి సాక్షులుగా నింపుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రభా, ఉదయం కాల సమయం నుంచి ఈ సమయం వరకునైనా చేసిన మేలును బట్టి మీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని అందరూ సజీవులు లెక్కలో ఉంచినైనా కాసి కాపాడినందుకు నీకు స్తోత్రం ప్రభా. నా తండ్రి గృహాలకు నాయన, నా తండ్రి వచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ఇంకా రాని బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ నీ కృప తోడుగా ఉంచి నాయన వాళ్ళకి క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటున్నారు, వాళ్ళందరం దీవించండి, ఆశీర్వదించండి అయినా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి అయినా. నూతనంగానైనా ఏ కార్యాలు ఏ శుభకార్యాలు జరిగించుకుంటున్నారో వాళ్ళ ఆ శుభకార్యాలు అంతట్లో తోడుని సహాయం దయచేయమని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి నిత్యం నీవే ఉన్నావయ్యా. నిత్యుడు తండ్రి నిరంతరం ఉండవాడు నీవేనయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో క్షణం కూడా ఎవరు లేరయ్యా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, అరచేతులతో ఎత్తి పట్టుకోండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్యాన్ని, ఆయుష్ను దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి, జ్ఞానాన్ని వివేచన కలిగిన మనసును దయచేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని అయినా ఆహ్వానించుకునే వరంగా దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకోండి, నీ నామాన్ని ఘనపరచుకోండి, ఘనత మహిమ ప్రభావం నీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ఏ కుటుంబాలు అయితేనైనా నా తండ్రి సైతం సోదలతోటి అనారోగ్యంతో బాధపడుతున్నారా ప్రభా, వ్యాధి బాధలందు బాధపడుతున్నారా ప్రభా, ఆ బాధలన్నిటిని యేసు నామంలో ఇప్పుడే పక్క పార్దలుగా నా తండ్రి యేసు నామంలో ఆమెనయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషం కలుగును గాక నా తండ్రి. స్తోత్రం నాయన. యేసయ్య పరిశుద్ధ రక్తం ఇప్పుడే ఆ బిడ్డల పైన ప్రోక్షింపును గాక నా తండ్రి ప్రభా. నా తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయను గాక నా తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి నీ కృప తోడుగా ఉంచుతానని మాట్లాడుతున్నావయ్యా. ఈ దినం నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పైన, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ పైన నా తండ్రి ప్రభా నీ ఆత్మకృపావరాలను అభిషేకించి దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప లేనిదేనైనా దేనికి పనికిరామయ్యా. నా తండ్రి ప్రతి క్షణం నీ కృప తోడించండి, దీవించండి, ఆశీర్వదించండి ఆయన. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలైనా నా తండ్రి కాన్పులు అవుతున్న ప్రతి ఒక్క కాన్పులనైనా తల్లి బిడ్డలకు క్షేమకరంగా మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలనైనా నా తండ్రి కాన్పోవడానికి సహాయం దయచేయండి. ఆ బిడ్డలకు బలమైన శక్తిని దయచేయండి అయినా. నా తండ్రి ఏ అవయవాల్లో కూడా ఏ లోపాలు లేకుండా నా తండ్రి ప్రభా మంచి ఆరోగ్యమైన బిడ్డలుగా దయచేయండి ప్రభా. తల్లి బిడ్డలకు క్షేమకరంగా గృహాలు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డకైతే తల్లి పాలు దగ్గరనైనా శ్రేష్టంగా అందటం లేదో ప్రభా, బిడ్డలందరికీ తల్లిపాలు శ్రేష్టంగా తాగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి సహాయం దయచేయండి, నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి ఇంకా నా తండ్రి ప్రభా
పక్షవాతంతో ఎంతమంది బిడ్డలనైనా మంచాల మీద ఉన్నారా ప్రభా, లేగలేని పరిస్థితిలో ఉన్నారా బిడ్డలందరూ తాకండి, లేపండి అయ్యా. నా తండ్రి స్వస్థత లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సంపూర్ణ స్వస్థత దయచేసి నడిపించుకొని నీ సన్నిధికి సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలు, నా తండ్రి ప్రభా పెద్ద బిడ్డల కన్నా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క గృహం చుట్టూ నీకు కంచివేయండి. ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లోను, జాబుల్లోనైనా, ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన అవసరతలన్నింటిలో సహాయం దయచేయండి. వాళ్ళ జీవితాల్లో దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహానికి సహాయం దయచేయండి. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సొంత గృహాలకు దయచేయండి. ఫ్లాట్ల కోసం నా తండ్రి స్థలం లేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి స్థలాన్ని దయచేయండి అయ్యా. ఎన్ని రకాల లోన్ విషయంలోనైనా బిడ్డలు బాధపడుతున్నారు, ఆ లోన్ విషయాలన్నింటిలో తోడుగా నిలబడి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి నీ నామన మహిమపరచుకొని నామన గణపరచుకోండి అయ్యా. వ్యవసాయదారులు తండ్రి ప్రభా పొలాలకు వెళ్ళినా నా తండ్రి ప్రభా పొలాల గట్ల మీద నా తండ్రి ప్రభా ఏ బిడ్డని ఏ విష పురుగు ఏ విష జంతువులు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ఆ బిడ్డలు నా తండ్రి ప్రభా వర్షాలకు నా తండ్రి ప్రభా ఎంతమంది నష్టపోయారు ఉన్నారో ప్రభా, వాళ్ళందరికీ నా తండ్రి వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకుని నీ నామను గనపరచుకోండి అయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. సాటి గురువును దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రభుత్వం ద్వారానైనా ఎంతోమందినైనా మంచి పనులు చేస్తున్నారు ప్రభా, అందరిని బట్టి నీకు స్తోత్రం నైనా చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా అందరి వారు ఎవరన్నా నా తండ్రి ప్రభా ప్రభుత్వం ద్వారా సహాయం అందని బిడ్డలు ఎంతమంది ఉన్నారనైనా వాళ్ళందరికీ కూడా సహాయం అందేలాగా వాళ్ళకి మనసును మార్చి నా తండ్రి ప్రభా వాళ్ళ హృదయాన్ని నా తండ్రి ప్రభా మంచిగా నాయన దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నామని కృప వాళ్ళకి తోడుగా ఉంచినైనా నా తండ్రి ఎవరికైతే అందలేదనైనా వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించడానికి ఇవ్వడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా రాత్రి వేళ సమయంలోనైనా ఎన్ని ప్రయాణాలు నా తండ్రి ప్రభా నైట్ నా తండ్రి ప్రభా ఎన్ని వాహనాలు ప్రయాణంలో ఉండయో ప్రభా నా తండ్రి ప్రయాణాలు అంతట్లో నీ కృప తోడుగా ఉంచి ప్రతి ఒక్క వాహనం చుట్టూ కంచిన వేండయ్యా. ఆకాశంలో నడుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీకు కంచిన వేండయ్యా. భూమి మీద నడుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కంచిన వేండయ్యా. సముద్రం మీద నడుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కంచిన వేండయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సంబంధించి ప్రతి క్షణం నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వితంతుల్ని జ్ఞాపకం చేసుకోండి, నా తండ్రి వృద్ధుల జ్ఞాపకం చేసుకోండి, వికలాంగుల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనాథల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నడి రోడ్ల మీద నాయన నా తండ్రి ప్రభా తినడానికి తిండి లేకుండా నాయన, ఒంటి మీద వస్త్రాలు లేకుండా నాయన ఎక్కడ పడితే అక్కడ కొనుక్కొని నా తండ్రి తిరుగుతున్నారయ్యా. గృహాలు లేక నా తండ్రి కుటుంబాలు వదులుకొనైనా ఏమీ అర్థం కాని పరిస్థితుల్లోనైనా తిరుగుతున్నారయ్యా. వాళ్ళందరికీ సంపూర్ణ స్వస్థత దయచేసినైనా వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ ఏ గృహం నుంచి తప్పిపోయి వచ్చారో ప్రభా ఆ బిడ్డలు నా గృహాలకు దయచేయమని నాయన. నా తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేసిన నా బిడ్డలకు నా తండ్రి ప్రభా ఏదైతే కొదువయిందో ఆ కొదువులు తీసి నా తండ్రి ప్రభా వాళ్ళ ప్రతి ఒక్క అవయవాన్ని నాయన సంపూర్ణ స్వస్థత దయచేసి నా తండ్రి ప్రభా వాళ్ళ గృహాలకు వాళ్ళని నడిపించే భాగ్యాన్ని నాయన జ్ఞాపక శక్తిని నాయన దయచేసి నాయన నడవటానికి సహాయం దయచేయమని, వాళ్ళకి కావాల్సిన ధనమందే భాగ్యాన్ని కూడా దయచేయమని నా తండ్రి ప్రభా అటు వారందరికీ నేను సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రదించి మెండారుగా నా తండ్రి వాళ్ళని కృపలో భద్రపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ఆ బిడ్డలకు నా తండ్రి ప్రభా కుటుంబాలకు నైనా నా తండ్రి సరిపోకుండా నా తండ్రి ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారయ్యా. ఆ బిడ్డలకు సంతోషంగా నా తండ్రి ప్రభా చేస్తున్న జాబ్లో సంతృప్తి పడే విధంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు నాయన జాబ్లో నిలబడి ఉన్న పర్మనెంట్ కాలేదని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. అటు వారికి కూడా కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరికి నాయన నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నింపుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ఒక్క బిడ్డదారునైనా వేల కుటుంబాలనైనా సన్నిధిలో సాక్ష్యాలుగానైనా వాళ్ళని నింపుకోబోతున్నందుకే నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఎంత ధన్యతనిస్తున్నావయ్యా. ప్రతి ఒక్క బిడ్డను తలగానే నియమిస్తాను, తొగ్గా నియమించను అంటున్నావయ్యా. అటు కృపను దయచేసినందుకే నీకు స్తోత్రం నాయన. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. రాత్రి పగలనుకుండా నా తండ్రి ప్రభా భార్య బిడ్డలను కూడా వదులుకున్నాను ఈ దేశాన్ని కాపాడడానికి నా తండ్రి ప్రభా. రక్షక భటుల వల్లనైనా సేవకులుగా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క చోట నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చేస్తున్న ప్రతి ఒక్క పనిలోనైనా నా తండ్రి ప్రభా వాళ్ళందరి చుట్టూ కంచెను వేయండి. ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది కలగకుండానైనా వాళ్ళ కుటుంబాల చుట్టూ కంచెను వేయండి. ఆ బిడ్డల చుట్టూ కంచెను వేయండి. ఆ బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళి అంతవరకు నేను ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. సైనికులందరినీ నాయన తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించిన ఆయన వాళ్ళు చేస్తున్న త్యాగంలోనైనా ప్రాణాన్ని కూడా నా తండ్రి బలి చేసుకుంటున్నా తండ్రి ప్రభా ప్రాణాన్ని అర్పిస్తున్నా తండ్రి ప్రభా. నా తండ్రి దేశం కోసం
సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఎత్తు పట్టుకోండి అయ్యా. నా తండ్రి వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. బిడ్డలైనా విజయం పొందుకొని తిరిగి సంతోషంగా గృహాలకు రావాలయ్యా. ఏ బిడ్డని అపవాది ముట్టకుండా కాపాడని నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. అనేక రకాల విషపు జరాలుగా తీసుకొస్తున్న అపవాది సోదరులన్నీ తొలగించండి అయ్యా. ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా బాధలతో నాయన ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నేను ఆమెను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి గృహాల్లో ఉన్న స్త్రీలు కానీ, నా తండ్రి పురుషులు కానీ, నా తండ్రి చిన్న చిన్న బిజినెస్లు, పెద్ద పెద్ద బిజినెస్లు నడుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో, చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో దీవించి ఆశీర్వదించండి. తినే ఆహారం, తాగే నీరు ప్రతి ఒక్కటి బలమును శక్తిని చెవుగా ఉండాలయ్యా. ఎలాంటి విష పదార్థంగా ఏ బిడ్డ కడుపులో పోకూడదయ్యా. రాత్రి పగులు నిత్యం నా తండ్రి తినే ప్రతి ఒక్క ఆహారంలోనైనా బలమును శక్తిని చెవుగా మాత్రమే వాళ్ళ కడుపులోకి వెళ్ళాలయ్యా. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎలాంటి విషపు వాయువులనైనా ముక్కల్లోకి వెళ్ళకూడదనైనా, ఎలాంటి విషపు శ్వాస ఏ బిడ్డ ముక్కల్లోకి వెళ్ళకూడదనైనా, ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి పీల్చే ప్రతి ఒక్క శ్వాస స్వచ్ఛమైన శ్వాసగానైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో యెహోవా ఇంపైన సువాసన విరజమ్మండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలోనైనా ఏ గృహాల్లో చీకటిగా ఉందో నా తండ్రి ప్రభా, ఆ గృహాలన్నింటిలో ప్రభా నీ 7 దీపములు వెలుగుతో నింపండి ప్రభా. యెహోవా వెలుగుతో నింపబడండి అయ్యా. ఆశీర్వదించబడండి ప్రభా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఎన్నో కుటుంబాలనైనా నా తండ్రి ప్రభా బాధలతోటి సోదరులతోటి ఉన్నారయ్యా. వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. నా తండ్రి ప్రభా రాత్రులు నిద్ర పట్టకుండా నా తండ్రి సైతాన్ శోధలతోటి నైనా చెడు ప్రేరేపణలు, చెడు కళ్ళతో నా తన దొంగల భయంతో నైనా విష పురుగులు, విష జంతువులు ఎవరు ముడతాయి అని చెప్పని భయపడుతూ ప్రతి ఒక్క అనేక రకాల చెడు ప్రేరేపణలుగా నిద్రపోతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణ సంతోషంగా ప్రశాంతమైన నిద్ర కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ పడకల చుట్టూ కంచెని వేయండి. ఆ బిడ్డ పడకలందరినీ నీ హస్తంతో ముట్టి ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళ గృహాల చుట్టూ కంచెని మీరు దేవదత్తలు కావులుగా పెట్టండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి మహిమను తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయండి అయ్యా. రేపు అదే ఎగ్జామ్ ఎంతమంది బిడ్డలు రాయబోతున్నారా ప్రభా. నా తండ్రి ఆ బిడ్డలందరినైనా మంచి చదువులోనైనా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమందికి అర్థం కాకుండా నన్ను బాధపడుతున్నారా ప్రభా. ఆ బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నీవిచ్చిన జ్ఞానంతో బిడ్డలు జీవించాలయ్యా. మా జ్ఞానం పనికిరాని జ్ఞానం అయ్యా. నా తండ్రి చదువు లేకపోయినప్పటికీ నాయన మీరు ఇచ్చు జ్ఞానం నాయన చదువు కంటే మించిన జ్ఞానాన్ని ఇస్తారు ప్రభా. అటు కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. ఎవరైతే టెన్షన్ తోటి బాధపడుతున్నారో ప్రభా, నా తండ్రి ప్రభా రేపు ఉదయం వాళ్ళ సమయంలో నన్ను ఎగ్జామ్ రాయాలని భయపడుతున్నారో నా తండ్రి, మరి బయటికి వెళ్తే ఏం జరుగుతుందని భయపడుతున్నారు. ఎన్ని రకాల భయం ఉన్నప్పటికీ నాయన భయాలన్నీ తొలగించి శాంతి సమాధానం దయచేయండి. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మీ హస్తములతోటి ముట్టినండి అయ్యా. మీ గాయపడ హస్తములతోటి ముట్టిన తండ్రి నన్నెత్తి నుంచి అరకాల వరకు ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని రకాల దోషములతో బాధపడుతున్నారో అన్ని రకాల దోషములు వేస్తున్నాములు ఇప్పుడే తొలగిపోనుగా నా తండ్రి. ఆమెనయ్యా స్వస్థత కలగజేయండి అయ్యా. నా తండ్రి నూతన కార్యాలు తెరవబడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి వాళ్ళ దోషములు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి తరఫు నుంచి నా తరఫు నుంచి క్షమాపడుతున్నాను, క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా. నా తండ్రి తెలుసో తెలియకనైనా బిడ్డలు నా తండ్రి ప్రభా క్షమించండి ప్రభా. నేను ఆమెను మహిపరచుకోండి, నా ఆమెను గణపరచుకోండి అయ్యా. ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ప్రయాణిస్తున్నారే. ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూనైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ కంచెని వేయండి అయ్యా. వాహనాలు ఎంతమంది బిడ్డలు నా తండ్రి నడుపుకుంటున్నారో ప్రభా. బిడ్డలందరూ సంతోషంగా నాయన వాహనాల్లోనైనా వాళ్ళకి కావాల్సిన ధనం అందే భాగాన్ని దయచేయండి అయ్యా. నేను ఆమెను మహిపరచుకోండి. ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీకు కంచెని వేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క జాబుల చుట్టూ నాయన నాకు కంచెని వేయండి ప్రభా. ఎన్ని రకాల జాబులు నడిపిస్తున్నారు నాయన, అన్ని రకాల జాబుల చుట్టూ నాయన కంచెని వేయండి. ప్రతి ఒక్క బిడ్డ చేస్తున్న ప్రతి ఒక్క జాబ్ చుట్టూ కంచెని వేయండి అయ్యా. జాబుల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డకు నాయన యేసు నామంలో ఇచ్చును కాక నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా దేనికైతే నేను ఎదురు చూస్తున్నారు బిడ్డలందరికీ సహాయం దయచేయని ప్రార్థిస్తున్నామయ్యా. తెలుసో తెలియకనైనా నా తండ్రి ప్రభా ఎన్నో పొరపాట్లు చేస్తున్నారయ్యా. నా తండ్రి వాళ్ళ మంచి మార్గాన్ని నడవండి అయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళ మార్గాన్ని నువ్వు కూడా నాయన తోడుండి నాయన నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీవు ఇచ్చు జ్ఞానం, వేచిన జ్ఞాపశక్తి నాయన ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించండి అయ్యా. ఏ బిడ్డ పొరపాటునైనా నీకు వ్యతిరేకంగా జీవించకూడదు. మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా జీవించండి, ఆశీర్వదించండి ఆయన. తెలుసో తెలియ చేసే ప్రతి ఒక్క పొరపాటును క్షమించమని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఎన్ని రకాల లైవ్లు నడుస్తున్నాయో నా తండ్రి వాళ్ళందరినీ నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా
నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా? ఎవరూ లేరయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అనాథాశ్రయాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన ధనం కూడా అందడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క కుటుంబ చోటు కంచిని వెండి అయ్యా. తెల్లారి లేచి నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలు నా తండ్రి నిద్రలేసి పాదాల ముందర పెడతారని నా తండ్రి ప్రభా, పాదాలకు ముందర జయవీరుడుగా నీవుండి నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ పాదాల కంటే ముందర నీ పాదంలో మోపి నా తండ్రి ప్రభా, మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసి నా తండ్రి ప్రభా, నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. బిడ్డల చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూనైనా నా తండ్రి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారు అంతమంది బిడ్డలనైనా ప్రతి క్షణం నా తండ్రి నీ కంచెను కాపుదలు ఉంచండి అయ్యా. నీ కృప తోడుగా ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడికి వెళ్ళినప్పటికీనైనా విజయాన్ని పొందుకొని వచ్చేవారుగానైనా సంతోషంగానైనా బయట ఉన్న ఇంట్లో ఉన్ననైనా శాంతి సమాధానం ప్రతి ఒక్క బిడ్డకునైనా శాంతి సమాధానం దయచేయండి. చిన్న బిడ్డలే పెద్ద బిడ్డలే నా తండ్రి ఎవరైనా సరే నాయన భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవం కలిగిన ప్రతి ఒక్క ఆత్మను నా తండ్రి ప్రభా సంతృప్తి పరిచే తండ్రి నీవయ్యా. నా తండ్రి వాళ్ళకి సహాయం దయచేయండి, మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేయండి, నూతన మార్గాలు తెరవబడండి, ఆశీర్వదించబడండి. ఏ సమస్యల్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళ సమస్యలన్నీ తీర్చి సహాయం దయచేయండి. అప్పుడు బాకీల్లో ఉన్న వారిని అందరూ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి బిడ్డలు పెళ్ళిళ్ళకి ఎక్కువ వచ్చినారు, బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోలేమనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి అయ్యా. నా తన సంబంధాలు కుదిరినాయన నా తండ్రి ప్రభా, ధనం ఇచ్చుకోలేకపోతున్నాము, ఇస్తామన్న వారు ఇయ్యలేదని చెప్పని బాధపడుతున్నా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ధనం అందే భాగం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరికినైనా ప్రేమే కలగలనైనా నా తండ్రి ఈ లోకంలోనైనా శత్రువులుగా ఎవరు ఉండకూడదు అయ్యా. ప్రతి ఒకరిని ఒకరు ప్రేమించుకునే మార్గంగా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబం అంతా ఏక మనసు ఏక ఆత్మతోటినైనా నా తండ్రి అందరూ ఒకటే మనసు కలిగి జీవించే జీవితంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిపరుచుకొని నీ నామను గణపరుచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మేము తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటున్నాం అయ్యా. నా తండ్రి ప్రభా, ఉదయకాల సమయం అంతానైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ప్రయాణానికి వెళ్తున్నారా ప్రభా, నా తండ్రి ప్రభా బిడ్డలందరూ దీవించండి. ఇంట్లో ఉన్న పొనుకున్న కూర్చున్న తిన్న తాగిన నిద్రపోతున్న బయటికి వెళ్ళిన బయట ప్రయాణంలో అక్కడ ప్రతి క్షణం నీ కృప కాపుదల ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కాంచెను వేయండి. నా తండ్రి నీ కాపుదల ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క విషయంలో నీ తండ్రి సాహసం తోడుంచండి. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క ప్రయాణం భూమి మీద ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా రేపు ఉదయకాల సమయంలో కూడా నా తండ్రి ప్రభా కాపుదల ఉంచండి అయ్యాయి. తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఏ బిడ్డని ఏ ఇబ్బందులు కలగకుండానైనా ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం అయ్యా. రాకపోకలు ప్రయాణం అంతట్లో నీ కృప తోడుగా ఉంచినైనా ఆ బిడ్డలను క్షేమకరంగా గృహాలకు చేరటానికి సహాయం దయచేయండి అయ్యా. మన నా తండ్రి ఏ పని మీద వెళ్ళినప్పటికీ నాయన జయాన్ని పొందుకొని నాయన గృహాలకు రావాలి ప్రభా, అట్టి కృపను దయచేయండి. ఏ పనులు అయితే వెళ్తారో ఆ పనులన్నింటిలో తోడుగా ఉండి సహాయం దయచేయండి. నా తండ్రి నూతనంగా వివాహాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలను నా తండ్రి రేపు ఉదయం కాల సమయంలో దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని నూతన కార్యాలు సంతోషమైన శుభకార్యాలు జరిపించుకుంటున్నారు నాయన ఆ కార్యాలన్నింటిలో తోడుగా ఉండి నిలబడి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి జాలర్లైనా నా తండ్రి ప్రభా చేపలు విస్తారంగా పట్టుకొని సంతోషంగా బిడ్డల గృహాలకి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. సముద్రాలపైన ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణంలో నేను కాపుదలు ఉంచండి రేపు ఉదయకాల సమయం నుంచి. నా తండ్రి ప్రతి క్షణం నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. మరి ఆకాశంలో నడుస్తున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కంచెను వేయండి అయ్యా. నా తండ్రి ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్ళిన నా తండ్రి ప్రభ చదువులకి జాబులకి నా తండ్రి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి ప్రభ ఎన్ని రకాల పనుల మీద వెళ్ళున్నారు నాన్న, వెళ్ళిన మంచి పనులన్నింటిలో నాయన నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క వాహనాల్లో ప్రతి ఒక్క ప్రయాణంలో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కాపుదలు ఉంచండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరంగా కలగకుండా నాయన ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు నైనా చదువు అర్థం కాని ప్రతి ఒక్క బిడ్డకు నైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి. నా తండ్రి ప్రభా జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. నీవిచ్చు జ్ఞానం కలిగి జీవించాలయ్యా. ప్రతి ఒక్కళ్ళనైనా లోకంలో ఎలా ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎవరు ఏం చెబుతున్నారు, ఇంట్లో వాళ్ళు ఏం చెబుతున్నారు, బయట వాళ్ళు ఏం చెబుతున్నారు నాయన నా తండ్రి ప్రభా మంచి జ్ఞానం కలిగి జీవించాలయ్యా. అందరికంటే ఎక్కువగా నాయన నా తండ్రి ప్రభా మీరు చెప్పే మాటలు మా వెనుకల్లో ఉంచుకునే భాగ్యాన్ని మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. నీవిచ్చు జ్ఞానం మెల్లనైనా స్వరంతో ప్రతి క్షణం ప్రతి ఒక్క చెవులకునైనా భూమి మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాల్లో నా తండ్రి ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క చెవులకి నాయన నీ మెల్లనైన స్వరంతో వినిపించి మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి అయ్యా. వాళ్ళ హృదయం అనే మనోనేత్రం తెరవబడండి అయ్యా. ఏక మనసు ఏక జీవితంలో జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రతి ఒక్క కుటుంబం నా తండ్రి అట్టి కృపను దయచేయని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా ప్రభా. నీవు లేని జీవితంలో ఎవరు లేరయ్యా.
ఎన్ని ఫ్యాక్టరీలు నడుపుతున్నారు, అన్ని రకాల ఫ్యాక్టరీలు నాయన కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని ఎత్తి పట్టుకోండి అయ్యా, ఏ బిడ్డని విడవద్దయ్యా. ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి నీ కృపల జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. సేవకులు నా తండ్రి ప్రభా రేపు ఉదయకాలం సమయం కానీ ఈ రాత్రి వేళ సమయంలో కానీ నా తండ్రి ప్రభా చేస్తున్న పరిచర్య అంతట్లో తోడుగా నిలబడినైనా వాళ్ళకి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడమన్నైనా. వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా నీ కాపుదలు ఉంచినైనా, రాకపోకల ప్రయాణం అంతట్లోనైనా నీ కాపుదలు ఉంచి సహాయం దయచేయమన్నైనా కంచెను వేసి కాపుగా ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క సంఘంలో నాన్న ఏక మనసు యథార్థమైన జీవితంలో నడిచే బిడ్డలుగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దీన మనసు కలిగినైనా జీవించే మార్గాన్ని మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీవు లేని జీవితంలో లేమయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క సంఘం ఆత్మీయులందరూ ఏక మనసు కలిగి జీవించాలయ్యా, ఏకాత్మతో జీవించాలి. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామన మహిమపరచుకోండి అయ్యా. ఏ గ్రామంలో అయితేనైనా నీ సువార్త నా తండ్రి అందటం లేదా ఆ గ్రామంలోనైనా నీ సువార్త వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మహిమను తగ్గించుకుంటూ నా మన హెచ్చింపజేసుకుంటున్నామయ్యా. నా తండ్రి వ్యవసాయదారులందరినీ నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకి ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ అవసరతలో తోడును సహాయం దయచండి అయ్యా. ఏ బిడ్డ నష్టపోయారనైనా వాళ్ళందరికీ నైనా నా తండ్రి ఎంత నష్టపోయారనైనా అంతా మళ్ళీ వాళ్ళకి అందే భాగ్యాన్ని దయచేయమని నీ చిత్తం అయ్యా. నీ చిత్తం ఏ బిడ్డ పట్ల ఏది నీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. మా చిత్తం కాదయ్యా, మేము అడిగింది కాదయ్యా. నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించి నీ ఆత్మ కృపావరాలతో అభిషేకించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. చిన్నారి బిడ్డలైనా నా తండ్రి ఎంతోమంది బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు ప్రభా. నోట్లోంచి మాటలు కూడా సరిగ్గా రాని బిడ్డలు కూడా నాయన స్కూల్కి వెళ్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి నాయన నీ అగ్ని కాంచిని వేయండి అయ్యా. వచ్చి గృహాలకు వచ్చి అంతవరకు నన్ను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని నా తండ్రి ప్రభా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కాపుదలు ఉంచండి నా తండ్రి ప్రభా. నీ రక్షకుడు అయ్యి నీ ఉన్నావయ్యా, రక్షణకర్తవై ఉన్నావు ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నా మన మహిమపరచుకొని నా మన ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా రేపు 10 సమయంలో నాయన ఎంతమంది పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వాళ్ళందరూ దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామా. ఏ సమస్య అయినప్పటికైనా సమస్యలన్నీ తీర్చినైనా మహా సంతోషంగా బిడ్డలు సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎన్ని కుటుంబాలు విడిపోయి ఉన్నాయో ఆ కుటుంబాలకు కట్టబడినైనా నా తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామా. ఏ బిడ్డ తలదించుకొని జీవిస్తుందానైనా నా తండ్రి ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడ తలెత్తుకునే వారికి నైనా చేయబోతున్నందుకే స్తోత్రం నాయన. వాళ్ళ సమస్య ఏది ఉన్నప్పటికీనైనా నా తండ్రి ఇంకేమీ లేదు, చేయి జారిపోయింది, మాకు ఇంకా అసలు ఏమి లేదని చెప్పని అనుకున్నా ప్రతి ఒక్క బిడ్డను కూడా నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నేను మహా సంతోషంగా సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా. మరి రాత్రి వేళ సమయం నుంచి ప్రతి క్షణం మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నన్ను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని నాయన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నాయన ప్రార్థించి అడిగి పొందుకునేనా మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.